కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుంభరాశి జాతకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. కుంభం ధనిష్ఠ 3, 4, శతభిష, పూబ 1, 2, 3 పాదాలు. గురుడు వృషభ రాశి సంచారంతో ఆకస్మిక ధన వ్యయం. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథునంలో గురుడు సంచారం వృత్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. దీనితో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలను దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది. శని మీనరాశి సంచారంతో ఆటంకాలు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. రాహువు మీనరాశి సంచారంతో పేరు ప్రతిష్టలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కేతువు కన్యరాశి సంచారంతో భయాందోళనలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం నందు బృహస్పతి మే నుండి 5వ స్థానం, శని 2వ స్థానం, రాహువు మే నుండి 1వ స్థానం నందు మరియు కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించుట చేత కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడిన సంవత్సరం. ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశిలో రాహువు ప్రభావం వలన ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి.
కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబంలో సమస్యలు అధికంగా ఉండును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితములలో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురగును. ఎవరికి ఎలా? కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయం. స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. అప్పుల బాధలు, సమస్యలు ఇబ్బంది పెట్టును. రావలసిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడును. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగించును. కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం. రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత కఠినమైన వంటి సంవత్సరం. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయటం మెండు. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ అవకాశములు, దైవ కార్యములు చేస్తారు. ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులకు కలుపుతారు. విదేశీ ప్రయాణం, భయాందోళన, ఖర్చులు ఎక్కువ. కంపెనీలో వాటా కొనుగోలు చేస్తారు. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా అనుకూలం. ధనలాభం, భోజన సేవలు, కుటుంబంలో దానములు, దైవ సంబంధిత కార్యాలు, స్థాన మార్పులు, మంచి విశేష వార్తలు వింటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. జూన్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మానసిక ఆలోచన, స్త్రీ పరిచయం, ఏ పనైనా సులభంగా చేస్తారు. ఇతరుల ధనముతో మసలుట, విందు భోజన సౌఖ్యం, స్థాన మార్పులు, శుభవార్తలు వింటారు. మొండిగా ప్రవర్తిస్తారు. ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. బంధువుల రాక, ధనం పొదుపు చేసెదరు. స్త్రీ సుఖ ప్రయాణం. ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరముల బలహీనతతో బాధపడాల్సి ఉంటుంది. ధనం కలిసి వచ్చును. వ్యాపారం ప్రారంభిస్తారు. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలుంటాయి. అధికార ఒత్తిడి వలన పెద్ద సంఘటన జరుగును. కొత్త ప్రయత్నములు చేస్తారు. వృత్తి, వ్యాపార పరంగా లాభాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. సెప్టెంబర్ నెల. ఈ మాసం అనుకూలంగా లేదు. స్నేహితుల ద్వారా ధన నష్టం. విలువైన వారికి దూరం అవుతారు. కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అప్పులు చేస్తారు. వస్త్ర సేవ, తీర్థయాత్రలు చేస్తారు. ఔషధ సేవ. ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. దురుసుగా ఉంటారు. భయాందోళనలుంటాయి. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా కలిసి వచ్చును. వాహన యోగం ఉన్నది. బంగారం కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అధిక వ్యయం. దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు. నమ్మిన వారు మోసం చేస్తారు. నిరాశ. నవంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విక్రయాలకు ఆటంకాలు. వ్యసనముల ద్వారా దుబారా ఖర్చులు చేస్తారు. పై చదువులకు అవకాశం. ఉద్యోగం కలిసి వచ్చును. బద్ధకం, కలహములుంటాయి. ఉద్యోగములలో ఒత్తిడితో పనులు నిలిచిపోతాయి. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు, కొత్త పరిచయాలు, ఖర్చులు పెరుగును. భార్యాపిల్లలలో కలిసి
ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అగును. ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వం పెరుగును. జనవరి నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. విదేశీ వ్యాపారములు కలిసి వచ్చును. ఇంట్లో అశుభవార్తలు ఉంటాయి. కలహములు ఏర్పడును. ఇతరుల మాట సహాయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణమునకై అప్పులు చేస్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది. ఆలోచనలు పెరుగును. ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆదాయం పెరుగును. బాకీలు వసూలు అగును. అధికార ఒత్తిడి, సోదరులతో భేదాభిప్రాయములు, ఇంట్లో శుభకార్యములు, ప్రియతములతో విహారయాత్రలు, ఆత్మీయులకు మీరు సహాయపడతారు. బంధుమిత్రులతో ధన వ్యయం. మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వాహన యోగం, కొత్త పరిచయములు పెరుగును. కొన్ని అవకాశాలు వదులుకుంటారు. సంతానపరంగా ఆలోచనలుంటాయి. స్త్రీలకు సంతాన ప్రాప్తి. ప్రతి విషయంలో ధైర్యము, పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వ్యాపారములలో లాభం. కోర్టు కేసులో విజయం. పితృ విరోధములుంటాయి. ఓం